ఎన్ఆర్ఐలు, ప్రైవేట్ ఉద్యోగులు, పొలిటికల్ లీడర్లు, యువకులు, విద్యార్థులు వేల రూపాయల జీతం వదులుకొని కొందరు, తన హోదాను పక్కన పెట్టి మరికొందరు, రాష్ట్రానికి సరైన నాయకుడు రావాలని ఇంకొందరు, ఇలా ప్రతిఫలం ఆశించకుండా సైనికులుగా పనిచేస్తూ యువగళాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వాలంటీర్స్ గా పనిచేయడానికి వచ్చాము. ఉచితంగా చేయడానికి నాకు మీ సేవ కూడా మూసేసి నెల 20 నుంచి 30,000 రూపాయల అమౌంట్ నాకు వస్తుంది. దాన్ని కూడా వదులుకొని కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, రేపటి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాడడానికి లోకేష్ గారికి అండగా నిలబడడానికి వచ్చాము. మేము రేపు మా పిల్లల భవిష్యత్తు కావచ్చు, స్కూల్ పిల్లల చదువులు కావచ్చు, లేదా మా పిల్లల ఉద్యోగాల కోసం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్లస్ రేపు మనకు జాబ్స్ రావాలన్నా, కంపెనీలు రావాలన్నా, ప్రాజెక్ట్ రావాలన్నా, రాష్ట్రం డెవలప్ కావాలన్నా కూడా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఇవన్నీ సాధ్యమని చెప్పి లోకేష్ గారికి తోడుగా, లోకేష్ అన్నను మా భుజాలపై నడిపించుకుంటూ స్వచ్ఛందంగా మన వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ భార్య పిల్లలను, కుటుంబాలను కూడా వదిలేసి స్వచ్ఛందంగా పోరాడడం కోసం వాళ్ళు ఈరోజు మేము లొకేషన్ కోసం దేనికైనా సరే పోరాడడం కోసం కూడా మేము సిద్ధమై ఇక్కడికి వచ్చాము. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో 400 రోజులు 4,000 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ యువనేతకు అండగా, తోడుగా, రక్షణగా లోకేష్ అడుగులో అడుగేస్తూ లోకేష్ యువగళంలో మేము సైతం అంటూ వందలాది మంది వాలంటీర్లు యువగళంలో పనిచేస్తున్నారు. వీరి లక్ష్యం ఒక్కటే, లోకేష్ యువగళాన్ని 400 రోజులు నడిపించడమే. వీరంతా యువనేతకు అండే కాదు, రక్షణ కూడా. ఎంతోమంది వాలంటీర్లు లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు రక్షణ కవచంలా ఉండి శ్రమిస్తారు. వేలాది మంది అభిమానుల మీద పడ్డ ఆ బరువును వీరే భరిస్తూ లోకేష్ పాదాలకు ఏ అడ్డు రానివ్వరు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం మొదలు పూర్తయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుతుంటారు. వీరు రోజంతా పడే కష్టం చూస్తే మరుసటి రోజు కనబడరేమో అనుకుంటారు అందరూ. కానీ వారు మాత్రం ఎంత కష్టపడ్డా సాయంత్రానికి మర్చిపోతారు. ఇది ఎలా సాధ్యం అనుకుంటే వారి మీద లోకేష్ చూపిస్తున్న శ్రద్ధ, ప్రేమ, అనురాగమే అందుకు మందు. స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాలంటీర్లు అండి, అది గుర్తించి మా లోకేష్ బాబు గారు కానీ ఇక్కడున్న ఎవరైనా టీం అయినా సరే మమ్మల్ని ఆదరించే విధానం, మమ్మల్ని చూసే విధానం చాలా ఆనందంగా ఉందండి. మేము ఎంత కష్టపడ్డా మా రవినాయుడు గారు కానీ మిగతా టీం అంతా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు చాలా మంచి వసతులు ఉన్నాయి. ఎంత కష్టపడ్డా సాయంత్రానికి కష్టాన్ని మర్చిపోయి మా లక్ష్యం ఒకటే సార్, ఈ సైకో రావాలి, సైకిల్ రావాలి.